మిడిల్ మీరు బుక్ చదువుకోవాలనుకుంటే స్కానింగ్ తీసుకోండి ఎవరన్నా. క్యూఆర్ కోడ్ ఉంది పైన కూడా కంది, ఇక్కడ కూడా కంది. క్యూఆర్ కోడ్ తీసుకోండి. మీరు కూడా దీంట్లో ఏమైనా సబ్జెక్ట్ రాసుకోవాలంటే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం, 23వ తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చాము అని చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు, అబద్ధాలు, దొమ్మీలు, దోపిడీలు, అరాచకాలు, హత్యాయత్నాలు, అదేవిధంగా మహిళలను కించపరచడం, ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం, ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నెన్నో. ఇవన్నీ కోకల్లులు. దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైన అత్యాచారాలు జరిగాయి, ప్రజల్ని ఏ విధంగా సూపర్ 6లని, సూపర్ 7లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ బుక్లో వివరంగా తెలియజెప్పడం జరిగింది. నేను చేయలేను, నేను ఎక్కడ చూపించాల్సిన అవసరం లే, నేను చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లే. మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినాం, మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినాం, మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం, మీ ఊర్లోనే పైప్ లైన్ వేసినాను, మీ ఊర్లోనే రోడ్లు వేసినాను, మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది, మీ ఊర్లోనే గోడౌన్లు కట్టినాం. మీరు అది ఒక్కటి మాట్లాడవద్దు. అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, ఈ ఆడొద్దు. ఎప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు. ఇంకా నువ్వు మునమోపివి. నిజంగా అది నేను చేయకపోతే నేను మునమోపిని, నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు మునమోపివి. నేను నిజంగా చేసింటే ఇంకా మళ్ళీ నువ్వే మునమోపివి. నేను చేయకపోయింటే నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా, నీ తిట్లన్నీ అంగీకరిస్తా. నువ్వు చేతగాక ఏడ్చుకోలేక యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఈ ఊరిది చెప్పాయా? నేను ఛాలెంజ్ నీకేంగా. ఎన్ని కోట్ల ఎందుకు లెక్కేసుకుని ఆడద్దు, వేసుకొని మాట్లాడదాం. నాకు ఏడ జరిగే 150 కోట్ల అభివృద్ధి అంటున్నావు. నువ్వు అంత దూరం అవసరం లే, 150 కోట్ల అవసరం లే. నువ్వు చూపించు, ఒక 20 కోట్లు చూపించు. తెచ్చినారు, ఏడపోసినారు, ఇవన్నీ బ్రాందీ షాపులు తెచ్చినారు, ఖచ్చితంగా కాదన్నీకి లేదు. ఊరూరు బెల్ట్ షాపులు తెచ్చినారు, కాదన్నీకి లేదు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, కాదన్నీకి లేదు. ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా బ్రాందీ షాపులలో లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. అది 100% 150 కోట్లు దాటిటాయి. దాని ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోండేదని అడుగుతాను. సోరు బియ్యం యావి వదలడలే. అది మొన్నటిదాకా 10-20 అంటుంది, 13 రూపాయల కేజీ అంటే ఇప్పుడు మళ్ళీ 10 కేజీ ఇచ్చినారంట దాన్ని. వీళ్ళేమో 30 రూపాయలు అమ్ముతారు, బయట పోయి మీరు కొనేది 15 రూపాయలంట. అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు? ఇసుక దోపిడీ కదా. మీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయండి. మళ్ళీ నా కథ చూస్తాంట. ఏది చూసేది బోడి? నువ్వు ఏది చూసేది? నా కథ చూస్తాడంట, జైలు లేపిస్తాడంట. ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు, అలివి కానిటువంటి నేరాలు చేయలేదు, అలివి కానిటువంటి మర్డర్లు చేయలేదు, దుర్మార్గంగా మాట్లాడలేదు. నువ్వు నన్ను వేపించే నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా నీకు సంవత్సరం ఇస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్ బుక్ కాకపోతే మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుంటే మళ్ళీ వదలను. ఏందో చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, మా చేత కాదు. మళ్ళా ఏడాడవో తుపాకులన్నా పట్టుకుంటే నా మీద దోయనికి చూస్తావు. నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టేయాలి ఆదిలాబాద్లో అని చూస్తావు. నాకు సంబంధం లేనిటువన్నీ ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా
మా బొచ్చు కూడా వీకలేవు